దీంట్లో చాలా బాగుంటది, నష్టాలు అనేది లేవన్నమాట. ఓకే. మనం తప్పు చేసి దానికి నష్టాలు ఉన్నాయంటే అది నేను ఒప్పుకోను దాన్ని. ఆవుల నుంచి కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ ఏముంది అని అంటే ఆవుకు దాన తక్కువ వేయాలి, పాలు ఎక్కువ వేయాలి అంటారు ఇక్కడ. అవును, అంతే, అక్కడ వేరేది ఏం లేదు. రైతు సోదరులకు నమస్తే. నా పక్కన ఉన్న రైతు వచ్చేసి అన్వర్ గారు. వీరు వచ్చేసి ఏఎంజీ గోట్ అండ్ షీప్ ఫామ్ను నిర్వహిస్తున్నారు. గత 7 సంవత్సరాల నుంచి గొర్రెల మేకల పెంపకంలోనే ఉన్నారు వీళ్ళు. వీళ్ళ దగ్గర దాదాపు ఇంతకుముందు నేను వచ్చినప్పుడు 8 రకాల మేకలు గొర్రెలు కూడా ఉండే. తర్వాత మనకు పొట్టేలను కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 4 రకాలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. వెనకాల చూడొచ్చు, మనం ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇదంతా ఎలివేటెడ్ షెడ్. ఎలివేటెడ్ షెడ్లో ఇప్పుడు దాదాపు 200 మేకలు పెంచుతున్నారు. మరి 200 మేకలు అంటే ఒకటేసారి తీసుకురావడం కాదు కాబట్టి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా పెంచడం జరిగింది. ఎలివేటెడ్ షెడ్ ఎందుకు, మామూలు షెడ్ వేసుకొని కూడా పెంచవచ్చు. ఇప్పుడు మన ఊర్లో చూసుకుంటే ఎలివేటెడ్ షెడ్ను కూడా కట్టెలతో వేయడం జరుగుతుంది, ఖర్చు తగ్గించుకోవడానికి. వీళ్ళు కొంత పెద్ద మొత్తంలో వేసిరు, చూడడానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి భూత్పూర్ గ్రామం, భూత్పూర్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా. పూర్తి వివరాలు మనం అన్వర్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. 7 సంవత్సరాలుగా మేకల గొర్రెల పెంపకంలో ఉన్నానని తెలియజేయడం జరిగింది. అంటే ఈ రంగం వైపు ఎట్లా వచ్చింది అసలు? అంటే నాకు తొలతటి నుంచి మేకలు పెంచాలని నా ఆలోచన ఉంది అనమాట. వేరే దగ్గర పెంచుకుంటా ఉన్నా, ఇంట్లో 3-4 పెంచుతానే ఉన్నా. మళ్ళీ ఇవి పెంచేటప్పుడు నేను ఒక 8 మేకల నుంచే స్టార్ట్ చేసిన. ఇప్పటి వరకు కొన్ని అమ్మినాం చాలా. పోయిన సంవత్సరము, ఈ సంవత్సరంలో అమ్మలేదు. ఇంకా ఈ వేరే మేకలు తీసేస్తున్నాం అనమాట. వేరే రకాలవి ఉన్నాయి, అమ్మేస్తున్నాం. నా ఆలోచన బోయేరు, సోజత్ పెంచాలి, కొన్ని బార్బరీ యూపీ మేకలు కొద్ది, అది అంటే ఇవి న్యూజిలాండ్ బ్రీడ్, యూపీలో ఎక్కువ ఉంటాయి, అవి కొన్ని పెంచాలని నేను ఆలోచన చేసి బ్రీడ్లన్నీ తగ్గిస్తున్నా. ఏ బ్రీడ్ నాకు చాలా బాగుంటుందని అన్ని బ్రీడ్లు పెంచి చూసిన. దాంట్లో నెంబర్ 1 బోయరే ఉంది అనమాట. నెంబర్ 1 బోయరే ఉంది. ఇప్పుడు బోయర్ జాతి బాగుంది. మీకు గొర్రెల మేకల పెంపకంలో ఏమన్నా నష్టాలు ఎక్కువ ఉంటాయని చాలామంది అంటుంటారు. మరి నష్టాలు ఎక్కువనా? ఒకవేళ మనం కరెక్ట్ మెయింటెనెన్స్ చేస్తే లాభాల వైపు పోవచ్చా? నష్టాలు ఎప్పుడు ఉంటాయని అంటే మనము కరెక్ట్ మెయింటెనెన్స్ చేయక వేరే పని ఆయన మీద భరోసా ఇస్తే ఆయనకేముంటుంది, పని ఆయన ఎప్పటికీ ఉన్నా కానీ ఓనర్ మీద పని ఆయనకు క్లోజ్ లేకుంటారు, ఇద్దరు కోపం ఉంటది అన్నమాట. పోతే పోని అన్నట్ల గప్పుకుంటాయి, అన్ని పోతాయి. ఓనర్ తప్పక ఉండవలసి వస్తుంది. ఓనర్ ఉన్నాడంటే లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు లేవు. ఓనర్ ఉండాలి తప్ప 100%. ఓకే. మీరు మొదలు పెట్టినప్పుడు ఏ విధంగా మొదలు పెట్టారు? స్టెప్ బై స్టెప్ ఎట్లా పెంచుకుంటూ వచ్చారు దీన్ని? ఫస్ట్ నేను ఒక చిన్న గుడిసె వేసిన, దానిలకు వేసిన తర్వాత కొన్ని రోజులు పెంచిన, 3 నెలలు. దాని తర్వాత చిన్న కింద షెడ్ వేసిన. దాని తర్వాత ఉడవాలి చేయాలంటే చాలా కష్టమైంది. నేను చాలా యూట్యూబ్లో చూసిన ఎలివేటెడ్ షీట్స్ దొరుకుతాయని కర్ణాటక వెళ్ళిన, చెన్నై వెళ్ళిన తర్వాత నాకు ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఇది వేసేసిన. ఇది ఎలివేటెడ్ చాలా బాగుంది. నేను వేసినప్పుడు ఇక్కడ ఎలివేటెడ్ షీట్స్ ఇంత దొరకకుండే. ఇప్పుడు హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయి, ఎక్కడైనా దొరుకుతున్నాయి. అప్పుడు చాలా కష్టం ఉండే. ఎంత టైం పట్టింది మీరు ఎలివేటెడ్ షెడ్ వేయడానికి? నేను 6 మంత్లో వేసిన. పెంచుతానా లేదా అని చూసిన. ఫస్ట్ చాలా కష్టాలు అవుతాయి. ఓకే. ఎలివేటెడ్ షెడ్ తో బాగుందా? ఎలివేటెడ్ షెడ్ లో ఒకటే మనిషి చేయొచ్చు పని. 200 మేకలు. మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుంటుంది అన్నమాట. ఊడ్చే అవసరం లేదు. ఎప్పుడన్నా సాఫ్ చేయాలి కానీ ఎక్కువ ఊడ్చే అవసరం పడదు. ఇంకోటి వాసన ఏం రాదన్నమాట. యూరిన్ దాని అంతా ఏది పోసినా కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది ఎరువు కానీ ఏం కానీ కిందికే పోతుంది అది. ఓకే. మళ్ళీ వేరే వాళ్ళకి ఫ్రీలోనే ఇచ్చేస్తున్నా. ఈడికి 3 సార్లు ఎరువు ఫ్రీగానే ఇచ్చేసిన. వర్మీ కాంపోస్ట్ తయారు చేయాలని ఉంది. ఏమంటే ఇక్కడ జాగలేదని ఫ్రీగా ఇచ్చేస్తాను. ఇంకొకటి, ఇప్పుడు మీరు 7 సంవత్సరాల్లో మీరు ఆ మేకలను గొర్రెలను బాగా గమనించి ఉంటారు. వాటికి ఎక్కువ వచ్చే రోగాలేవి, వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? తర్వాత మనకు సీజన్ బట్టి టీకాలు వేయించవలసి ఉంటుంది కదా, ఏ టీకాలు వేయించవలసి ఉంటుంది ఒకసారి క్లియర్గా చెప్పండి. FMD టీకా వేయాలి, PPR, గోట్ పాక్స్. ఏ టైంలో వేయాలి అవి? ఇది FMDది ఆగస్టులో వేయాలి, ఇది PPR జనవరిలో, మార్చిలో గోట్ పాక్స్ వేయాలి. ఓకే. ఎన్ని రోజుల తర్వాత పనిచేస్తాయి ఇవి? ఇది 3 సంవత్సరాలు పనిచేస్తాయి. 3 సంవత్సరాలు పనిచేస్తాయి. అంటే వేసినప్పటి నుంచి ఎన్ని రోజుల తర్వాత పనిచేస్తాయి? వేసినప్పటి నుంచే పనిచేస్తాయి. ఇది ఇంజక్షన్ వేసిన తర్వాత అది వస్తే వేయకూడదు, రాకముందు అయితే వేసినప్పటి నుంచే పనిచేస్తాయి. ఓకే. 10 రోజుల నుంచే పనిచేస్తాయి. 10 రోజుల నుంచి పనిచేస్తాయి.
మీరు మరి ఈ రోగాలు ఎక్కువ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు షెడ్యూల్? ఎక్కువ శాతం అయితే మామూలు దగ్గు సర్ది వస్తుంటది, ఎక్కువ ఫీవర్ వస్తుంటది, వేరేది ఏం రావు, ఎక్కువ వేరేది ఏం రావు. ఎందుకు? ఎలివేటెడ్ షెడ్ ఉన్నందుకు. ఎలివేటెడ్ షెడ్ ఉన్నందుకు నేను చాలా దాన్ని అసలు ఏం కాని అని అనమాట. ఎప్పుడే చూసి నేను అప్పుడే మెడిసిన్ ఇచ్చేస్తాను నేను. ఓకే. ప్లేస్ మొత్తం మీదేనా? నాదే మొత్తం. ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఈ షెడ్ కోసం మీరు? ఈ షెడ్ కొరకు 12 గుంటలు ఉంది అంతే. 12 గుంటలు. ఎన్ని మేకలు పట్టవచ్చు దీంట్లో? మొత్తం 300 వరకు పడతాయి. 300 వరకు పడతాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు 200 ఉన్నాయి. దాన్ని మొత్తం మార్చేసి వేరేలాగా వేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు. ఓకే. మరి మనకు ఈ మేకలు పెంచుతున్నప్పుడు మనకు ఫీడ్ ఇంపార్టెంట్, మేత ఇంపార్టెంట్. చాలామంది మేత అంటేనే ఎంబడే సూపర్ నేపేరు, ఎడ్జ్ లూసర్ను, 4G బుల్లెట్ నేపేరు, ఇటువంటివి కొన్ని వేసుకుంటుంటారు. మరి మేత మీరు ఏం వాడుతున్నారు? అది ది సేమ్ టైం ఫీడ్ ఏమి ఇస్తున్నారు? అది కూడా చాలా బాగుంది, బాగాలేదని కాదు, కానీ పొలం కావాలి. ఇది తక్కువ పొలం ఉన్న వాళ్ళకి ఫీడ్ నుంచి పెంచవచ్చు అని నేను చెప్తున్నా. అట్లా ఓకే. పొలం ఉంటే అది పెంచితే బాగానే ఉంది వాళ్ళకి, ఎక్కువ ఖర్చు రాదనమాట. ఓకే. ఖర్చు రాకుండా లాభం వస్తుంది, ఎక్కువ లాభం వస్తుంది. కానీ అక్కడ లేబర్ కావాలి, లేబర్ తోనే ప్రాబ్లం ఉంది. ఈ కాలంలో పని చేస్తలేరు కదా ఎవరు. అవును. పని చేయక కష్టం ఉంది అనమాట. ఇప్పుడు ఇంటి వాళ్ళే మనం చూసుకోవచ్చు అనమాట. భార్య భర్తలు ఉంటే ఇంకా మంచిది, ఏం వేరే వాళ్ళకి అడుకునే అవసరం లేదు. భార్య భర్తలు చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం. మరి మీరు ఈ బిజినెస్ అనేది ఏ విధంగా చేస్తారు? మేక పుట్టినప్పుడు ఒక చిన్న సైజులు ఉన్నప్పుడు అమ్మేస్తారా, లేదా ఒక సైజుకి వచ్చినందుకు అమ్మేస్తారా? ఒకవేళ అమ్మేవాల్సి వస్తే ఏ సైజులో అమ్మేస్తారు? నేను ఎక్కువ చిన్న పిల్లలు అమ్మితే నష్టం వస్తుంది మనకు. ఓకే. ఎందుకంటే మేక కడుతుంది, కట్టిన తర్వాత ఈయననీకే ఒక 135 రోజులు, మళ్ళీ అది పెరగనీకే ఒక 3 నెలలు, మొత్తం 7-8 నెలలు పడుతుంది. అట్లాంటప్పుడు చిన్న పిల్ల మనం అమ్మినామంటే అక్కడ నష్టం వస్తుంది. ఒక 5 మంత్ తర్వాత అమ్మితే లాభం వస్తుంది. 5 మంత్స్ తర్వాత అంటే వెయిట్ ఎంత ఉన్నప్పుడు అమ్మొచ్చు? 30 పైన ఉండాలి. 30 పైన ఉండాలి. 30 kgs పైన. 30 బోయర్ కావచ్చు, వేరే కూడా. బోయర్ 30 ఉంటే ఇంకా చాలా లాభం వస్తుంది. వేరేవైతే 30 kgs ఉంటే అమ్మితే మనకు అది 12,000 పోతుంది. ఇది బోయర్ అయితే 30,000 పోతుంది. ఎట్లా లైవ్ వెయిట్ ఇస్తారా? లైవ్ వెయిట్. మీరైతే ఇక్కడ లైవ్ వెయిట్ ఇస్తారు. దానా అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఈ దానా ఎట్లా ఇస్తారు మీరు? దానా ఇప్పుడు రోజు 200 గ్రాములు ఫీడ్ ఇస్తా. ఏది బర్లకు ఏది ఇస్తున్నారు, చున్నీ అది అంతా ఇస్తారు కదా. నేను చాలా గమనించిన అన్నమాట, బర్లుల పాలు ఇంత ఎట్లా వస్తున్నాయి, ఆవుల పాలు ఎట్లా వస్తున్నాయి చూసిన తర్వాత చున్నీ తెచ్చి చూసిన, గోధుమ పొట్టు అవన్నీ తెచ్చి చూసి మిక్స్ చేసి చూసిన నేను. దాని తర్వాత మేకలకు కూడా పాలు ఎక్కువ వచ్చినాయి. దాంట్లో మక్కలు అవన్నీ వేరే ఇస్తా అన్నమాట, మిక్స్ చేసి ఇస్తారు. అదే ఇది ఏర్పాటు ఇస్తా, ఇది ఏర్పాటు ఇస్తా అన్నమాట. దాంట్లోనే వేసేస్తా. తర్వాత ఇప్పుడు మేకలకు పాలు ఎక్కువ వస్తే మన పిల్లలు తొందరగా పెరుగుతాయి. ఇప్పుడు 4 months లో పెరిగే పిల్ల ఒక 45 రోజుల్లో పెరుగుతుంది. అక్కడ లాభం ఎక్కువ ఉంది అనమాట. ఫీడ్ 120 రోజుల్లో పెద్దగా అయ్యేది 45 రోజుల్లోనే అవుతుంది పెద్దగా. సాధ్యమేనా అది? సాధ్యమవుతుంది. మేత పర్ఫెక్ట్ ఇస్తే. మేత ఇస్తే. మేత కాదు, ఫీడ్ పర్ఫెక్ట్ ఇస్తే. ఫీడ్ ఇవ్వాలి, మంచిగా చూడాలి దానిలోని. వేరే ఏం మందులు అవసరం పడవు. ఈ మేకలకు, గొర్రెలకు ఈ మినరల్స్, కాల్షియం ఏమన్నా ఇస్తారా మీరు? నేనైతే మొత్తం మినరల్ ఉన్నవే ఇస్తున్నా మొత్తం ఫీడ్. దాని కొరకు ఏం అవసరం పడతలేదు. ఏం అవసరం పడతలేదు. మీకు సపరేట్ వెటర్నరీ డాక్టర్ గారు ఉన్నారా, లేదా మీరే చూసుకుంటారా? ఎక్కువ శాతం అయితే ఇంకా అన్ని మేమే నేర్చుకున్నాము. ఏమన్నా అంత పెద్దగా ఉంటే మధుసూదన్ సార్ అని ఉంటాడు, ఫోన్ చేసి కనుక్కుంటాం అంతే. ఫోన్ చేసి కనుక్కుంటారా ఏ విధంగా ఇచ్చుకోవాలని? పిలవము, ఇంకా మేమే చూసుకుంటాం. ఓకే. ఇప్పుడు మీరు ఇంతకుముందు మామూలుగా చేస్తాం అన్నారు కదా, ఇప్పుడు ఎలివేటెడ్ షెడ్తో చేస్తున్నారు. ఏది బెటర్ అంటారు మీరు? ఎలివేటెడ్ చాలా బెటర్ అన్నమాట. చిన్న రైతులు కూడా వేసుకోవచ్చా ఎలివేటెడ్? వేసుకోవచ్చు. 20 ఫీట్లు 10 ఫీట్లు వేసుకుంటే 50-60 వేలు ఖర్చు వస్తుంది, వేసుకోవచ్చు. ఎలివేటెడ్ లే చాలా బాగుంది అనమాట. ఎలివేటెడ్ లే చాలా బాగుంది. ఎందుకంటే ఈ కాలం వల్ల ఎవరికి మనం ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా కూడా పిలిచి ఊడిపియలేము వాళ్ళకు. అంటే ఒక మనిషి చూసుకోవచ్చు అనమాట, ఒక్కరే చూసుకోవచ్చు ఎలివేటెడ్ షెడ్ ఉంటే. ఇప్పుడు నాకున్నది ఇంటి వాళ్ళకి లేకుంటది కదా. అవునవును, మనకు నాకు పెంచాలని ఉంది. ఇంటి వాళ్ళకి ఏముంటది, మేము ఊడవాలని అని అంటారు. అంటే మా ఇంటి వాళ్ళు అయితే అన్నారు, అయితే వాళ్ళకి చేపియలేము కదా మనం ఏంటంటే మనం చేస్తే బాగుంటది. అంతే. పిల్లల్ని ఏ విధంగా జాగ్రత్తగా చూసుకుంటారు మరి? పిల్లలని 1 వీక్ వరకు మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే మేకలు అవి తొందర పాలు చీకవు. దాని తర్వాత 1 వీక్ తర్వాత ఏమంత ప్రాబ్లం కాదనమాట. ఈ పిల్లల కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఎన్ని మేకలకు ఎన్ని పోతులు ఉండాలనేది కూడా ఇంపార్టెంటే కదా.
ఇప్పుడు ఎక్కువ శాతం అయితే 20 మేకలకు ఒక పోతు అని అంటారు. నేనైతే 10 మేకలకు అట్లా ఒక పోతు పెట్టినా నేను. ఇది దాని నుంచి ఏమన్నా అంటే పిల్లలు హెల్తీగా వస్తాయి, మంచిగా వస్తాయి. ఎట్లా బ్రీడర్ ఉన్నాం మీరు ఎట్లా సెలెక్ట్ చేస్తారు, కొనుక్కొస్తారా లేకపోతే ఇక్కడనే డెవలప్ చేస్తారా? బ్రీడర్ను ముందు కొనుక్కొచ్చినాము. ఇప్పుడు మన దగ్గర ఏదైతే చాలా మంచిగా తొందరగా గ్రోతింగ్ పెరుగుతుందో దాన్ని మనం బ్రీడర్గా పెట్టుకుంటాం. ఇప్పుడు మన దగ్గర పెరిగినవి అన్నీ. ఓకే. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ సార్, మీరు చుట్టుపక్కల మీకు మహబూబ్నగర్ దగ్గర ఉంది, భూత్పూర్ కూడా మండలే, చుట్టుపక్కల మీకు జడ్చర్ల కూడా దగ్గర ఉంది. మార్కెటింగ్ ఎట్లా చేస్తారు, మీరు తీసుకెళ్తారా అక్కడికి, ఇక్కడనే చేసుకుంటారు? ఎక్కువ శాతం మాకు మార్కెటింగ్ చేసే అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది పరిచయం ఉన్నారు. దాంట్లో యూట్యూబ్ ఛానల్ అది వస్తుంది కదా, ఫోన్లో వస్తుంటాయి, తీసుకువెళ్తుంటారు. ఎక్కువ అమ్మనీకే లేవు. ఏమంటే వేరే జాతి మేకలు ఉన్నాయి, ఎవరికైనా అవసరం ఉంటే అమ్ముతున్నాను. బోయర్ అయితే అమ్ముతలేము. కొన్ని 15 అమ్మినాం, బోయర్ 15 వరకు అమ్మినాం. 15 వరకు. కొత్త రైతు స్టార్ట్ చేయాలనుకుంటే ఎన్నిటితో స్టార్ట్ చేయొచ్చు? ఫస్ట్ పూరా టైం వేస్ట్ కాకుండా ఒక 5 నుంచి స్టార్ట్ చేయొచ్చు. 10 నుంచి చేయాలి, బాగుంటుంది. 10 నుంచి చేయాలి. ఇంటికాడ మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ షెడ్కి ఏం అవసరం పడదు. అది ఏడబెట్టినా ఉంటాయి, గుట్టల్లో ఉంటాయి, ఇంటికాడ ఉంటాయి, పైన ఉంటాయి, మిద్దె మీద ఉంటాయి. బోయర్ జాతి మేకలు ఎట్లా ఉంటాయి అవి. ఓకే. అంటే మీరు మొత్తం మిగతావన్నీ తీసేయాలన్నదే మీరు? అంటే నేనేం ఆలోచన చేసిన అంటే ఒకటే బ్రీడ్ మీద పని చేస్తే చాలా బాగుంటుంది. 4 బ్రీడ్ పెట్టుకొని ఇవి చిన్నవి ఇవి పెద్దవి ఎందుకు, మొత్తం ఒకటి ఇంపోర్ట్ అక్కడ నుంచి మన సౌత్ ఆఫ్రికా నుంచి ఒకటి ఇంపోర్ట్ మేల్ చేసుకుంటే బ్రీడర్, ఇక్కడ మనకు చాలా మంచి క్వాలిటీ వస్తాయి పిల్లలు. బోయర్ మీద పని చేస్తే బాగుంటుంది అని. ఎందుకంటే దాన ఖర్చులు అనేది మన మేకలు పెంచితే ఎక్కువ వెళ్ళవు, బోయర్లో వెళ్తాయన్నమాట. ఓకే. కాబట్టి మీరు బోయర్ మీద. ఓకే. రైతులు ఫస్ట్ ఒక మేకల ఫామ్ కానీ గొర్రెల ఫామ్ కానీ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటి? వాళ్ళకు మేకలతోనే ఎక్కువ ప్రేమ ఉండాలి. అసలు కనెక్షన్, ప్రేమ లేదు, వేరే వాళ్ళు పని చేస్తారంటే చేయరనమాట. ఓకే. ఇంకోటి ఏముంది అని అంటే ఏదైనా లాభం తీసుకోవాలి అని అంటే ఒక భూమి ఉంది, భూమి వంకలు టెంకలు ఉంటుంది, ఎట్లనో ఉంటుంది. దాన్ని సదరం చేసి అంతా చేసి దాని తర్వాత దాంట్లో పంట వండియాలంటే దాన్ని నీళ్ళు ఏడిచి దాన్ని కరెక్ట్ గింజలు వేసుకొని కరెక్ట్ చూసుకుంటే అది పంట పండుతుంది. మేకలు కూడా ఏముంది అని అంటే మనం దగ్గరుండి చూస్తే చాలా బాగుంటుంది అనమాట. మనమే ఉండాలి. అంటే రోజు కాకుంటే 2 రోజులకు ఒకసారి అయినా చూడాలి మనం. ఎందుకంటే పనివాళ్ళు ఏం పట్టించుకోరు అన్నమాట. వాళ్ళకు టైం అంతే, టైం నుంచి పని ఉంటుంది అంతే. మీరు ఎన్ని గంటలు స్పెండ్ చేస్తారు ఇక్కడ? నేను మొత్తం 7 గంటలు రోజు 7 గంటలు. ఇంకా వేరే పని ఏం లేదు మీకు? వేరే పని ఉంటుంది కానీ అది చూసుకుంటా నేను టైంని మేనేజ్మెంట్ చేసుకుంటాను అనమాట. ఉదయం నుంచి 12 గంటల వరకు, ఉదయం 8 నుంచి రాత్రి మళ్ళీ 8:30 నుంచి రాత్రి 12 వరకు చూస్తాను. ఫీడ్ ఆ టైంలోనే ఇస్తారా? నేను ఫీడ్ రాత్రికి ఇస్తా. ఈ ఫీడ్ ఉదయం ఇస్తా, అది రాత్రికి పొట్టు వేస్తాను అనమాట. ఓకే. మీకు మంత్లీ మెయింటెనెన్స్ ఎంత వస్తుంది ఖర్చు? నాకు 45 నుంచి 60 వరకు వస్తుంది. 45 నుంచి 60 వేల వరకు. ఎందుకంటే 200 మేకలు ఉన్నాయి కాబట్టి కొంచెం హెవీ ఖర్చు వస్తుంది. ఓకే. ఇంకా మీరు కొత్తగా మన ఛానల్ చూసే రైతులు ఉంటారు, ఎవరైనా ఈ గోట్ ఫామ్ షీప్ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఫస్ట్ దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం చేయగలుగుతామా లేదా, చేయాలని మనకి ఇష్టం ఉంటేనే మనం దాంట్లో దిగాలి, లేకుంటే నష్టాలు వస్తాయి అన్నమాట. నష్టాలు వచ్చి ఏమవుతుంది అంటే గోట్ ఫామ్ బేకార్ ఉంది అని అనకూడదు. మనం దాన్ని కరెక్ట్ మెయింటెనెన్స్ చేయక అది కరెక్ట్ లేదని అనకూడదు. మెయింటెనెన్స్ కరెక్ట్ చేస్తే కరెక్ట్ ఉంటుంది. మెయింటెనెన్స్ కరెక్ట్ చేయాలి, మార్కెటింగ్ తెలిసి ఉండాలి. ఇంకోటి ఏముంది అంటే సగం రాత్రికైనా సరే ఫామ్ లో వచ్చి చూడవలసి వస్తుంది, అట్లా ఉండాలి. ఇంకోటి ఏముంటది, ఇక్కడ మేకలు ఇడిచిపెట్టి ఫంక్షన్ లో తిరగాలి, అవన్నీ ఇడిచిపెట్టుకోవాలి. నేను ఎక్కడ వెళ్ళాను అనమాట. ఇదే చూసుకుంటా నా ఏజ్ లో మొత్తం ఒక 35 ఫంక్షన్ కి వెళ్ళాలి నేను. అట్లా చూసుకుంటేనే మనకు వర్కౌట్ అవుతుంది. ధన్యవాదాలు అన్వర్ గారు, చాలా మంచి సమాచారం. మీరు కూడా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ ఛానల్ ఏముంది అని అంటే మీకు మీ మీద మాకు ప్రేమ ఎందుకు అంటే మీ ఛానల్ తెలంగాణ ఆంధ్రాలో ఎక్కువ చూస్తారన్నమాట. ఈ ఛానల్ నుంచి ఏముంది మీకు కూడా చాలా బాగుంటుంది పేరు, మా పేరు కూడా వస్తుంది. ఇంకోటి రైతులు పెంచే మేకలు పెంచేటోళ్ళకి కూడా ఈ సలహా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అందుకోసం వాళ్ళు మన దగ్గర దూరం నుంచి రాలేరు కదా. ఇక్కడ దీని నుంచి ఏముంటారంటే వాళ్ళ దగ్గర ఫోన్లు ఉంటుంది, ఆ ఫోన్లో చూసుకొని వాళ్ళు చేయగలుగుతారు. ఏ జాతి ఏమనేది కూడా వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. నేను దాని కొరకే ఎక్కువ జాతి పెంచి చూసినా, నేను ఏది పెంచితే బాగుంటుంది అన్నట్ల. మొత్తం మీద ఈ బిజినెస్ మీకు వర్కౌట్ అయిందా సార్?
ఇప్పుడు నాకేముంది అని అంటే వర్కౌట్ లేకుంటే ఇంతవరకు తీసేస్తుండే కదా. అవును అవును. అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే కొంతమంది చెప్తారు మాటలు కానీ వర్కౌట్ అయింది. నేనైతే ఒక 1 crore ఇచ్చిన అబద్ధం మాట్లాడాను. నేను ఎవరైనా 1 crore ఇస్తారు అబద్ధం అంటే మాట్లాడాను. దీంట్లో చాలా బాగుంటది, నష్టాలు అనేది లేవన్నమాట. మనం తప్పు చేసి దానికి నష్టాలు ఉన్నాయంటే అది నేను ఒప్పుకోను దాన్ని. మీరేమంటారు? ఇప్పుడు ఆవుల నుంచి కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ ఏముంది అని అంటే ఆవుకు దాన తక్కువ వేయాలి, పాలు ఎక్కువ వేయాలి అంటారు ఇక్కడ. అంతే, అక్కడ వేరేది ఏం లేదు. నువ్వు కరెక్ట్ మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంటే నీకు పాలు కరెక్ట్ ఎందుకు? ఏదైనా చూడండి మీరు. అవును. ఇప్పుడు ఏది ఒక చిన్న బాబు ఉన్నాడు మన దగ్గర, కరెక్ట్ మెయింటెనెన్స్ చేయకుంటే పెరగడు అంతే. ఏదైనా సరే ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, దానికి కరెక్ట్ మెయింటెనెన్స్ చేయక ఆయిల్ చేంజ్ చేయకుండా అది చెడిపోతుంది. అది కూడా అంతే. మనం కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటేనే ఓకే ఉంటుంది. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఒక కారు ఉంది, దాన్ని ఆయిల్ చేంజ్ చేయకుంటే చెడిపోతుంది. అది బాగలేదంటే ఎట్లా? మనది తప్పు, అది కంపెనీ బాగాలేదు అంటే అనకూడదు అట్లా. ఏదైనా మెయింటెనెన్స్. ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది, నేను ఫోన్ చేంజ్ చేయను ఎప్పుడు మీ దగ్గర ఒకటే ఫోన్ ఉంటుంది. ఒకటే ఫోన్ 4 సంవత్సరాలే. ఎట్లా అంటారు? మళ్ళీ జాగ్రత్త వాడుకోవాలి. చాలా జాగ్రత్త వాడతాను నేను, చూసుకోవాలి. నేను వేరేది ఏం చేయను దానికి. అదే మళ్ళీ ఫోన్ బాగాలేదని అనాలా? ఇప్పుడు ఎంతో మంది ఫోన్లు మార్చుతున్నారు, నేను అస్సలు మార్చాను ఫోన్. అదే అంటే నేను చదివేటప్పుడు కూడా నేను పెన్ను కూడా ఒక్కొక్క సంవత్సరం వాడుతుంటే నేను. అంటే రాయకుంటే ఇట్లా రాస్తుంటే కానీ రిఫిల్ మార్చుతుంటే. అదే వేరేవి కొనుక్కోకుంటే. అదే అంటే పొదుపు. అంటే మన దగ్గర ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇది మీరు మెయింటైన్ చేయగలరు. నేను ఏమైనా సరే. ఇప్పుడు నేను ఒక జర్కిన్ ఇంతకు ముందు వేసుకుని దాంట్లో ఉంది, మీరు చూసిండ్రు. 29 సంవత్సరాలు అది. 29 సంవత్సరాల నుంచి వేసుకుంటున్నా. మీరేమంటారు? గ్రేట్ అంట. అంటే ఇంట్లో పడేయమంటే పడేయలేదు, దానికి అట్లే పెట్టుకున్నా. అంటే నేను మరవకూడదు దాన్ని చినిగిపోకుండా మంచిగా వాడినానమాట. కరెక్టా కదా? కరెక్ట్. వాడుకోవాలి ఆ విధంగా చేసుకుంటే. ఇప్పుడు కొత్తది మళ్ళీ వేరేది వేసుకున్నా. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో చూద్దాం ఇంకా. ఓకే, ధన్యవాదాలు సార్, చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా మన అన్వర్ గారు చెప్పిన వివరాలు. ఏ రంగాన్నైనా మనం ఇష్టపడి చేసుకుంటే సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. నేను 7 సంవత్సరాల నుంచి చేస్తున్నా కాబట్టి నాకు సక్సెస్ఫుల్గానే ఉంది. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే స్క్రీన్లో ఉన్న నెంబర్లకు కాల్ చేసి కనుక్కోవచ్చు అనేది మనకు అన్వర్ గారు తెలియజేయడం జరిగింది. ఇది ఈరోజు దీంట్లో అయితే వేరే మాటలు అట్లా ఇట్లా చెప్తలేను, మొత్తం నిజాయితీ ఉంది అన్నమాట. ఏదో యాడ్ చేస్తలేను నేను. అదే రైతులకు మోసం చేయడానికి యాడ్ చేస్తలేను, నేను నిజాయితీ చెప్తున్నా అంతే. అదే ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు.